హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. ఫైనల్లీ ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. సో మనము దాదాపుగా 6 సంవత్సరాల నుంచి పై మైనింగ్ చేస్తున్నాము. ఇతర మైనింగ్ యాప్స్ ఎన్నో వచ్చాయి. వాటి స్తోమతకు తగ్గట్టుగా వాటి పరిస్థితులకు తగ్గట్టుగా మనకు బెనిఫిట్స్ కూడా ఇచ్చాయి. బట్ అన్ని ప్రాజెక్ట్స్ ఒక ఎత్తు అయితే ఈ ప్రాజెక్ట్ మాత్రం మరొక ఎత్తు అనమాట. చాలామంది పై నెట్వర్క్ని నమ్ముకొని ఇప్పటివరకు హార్డ్ వర్క్ అంటే ఏం లేదండి, మెంటల్ స్ట్రెస్. సో ఓన్లీ పై ఎప్పుడో సరే మన జీవితాన్ని నిలబెడుతుంది అనే ఉద్దేశంతో పై మైనింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ పై మైనింగ్ అనే కాదు, క్రిప్టో గురించి తెలిసిన చాలామందికి పై ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది ముందుగానే తెలుసు. సో నేను పై విషయంలో ప్రతిసారి మీకు హైప్ ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తూ వస్తున్నాను అన్నమాట. దాని ప్రభావం చాలా పడింది, నెగిటివిటీ ఎక్కువ వచ్చేసింది. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, టెలిగ్రామ్లో తగ్గిపోయారు. కారణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా వినడానికి అంత బాగుండదు. సో ఎప్పుడైనా సరే మన నాలుక అబద్ధాలని చెప్తేనే అది వినడానికి ఎంతో రుచికరంగా, ఎంతో తీయగా ఉంటాయన్నమాట. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. సో పై నెట్వర్క్ అంత వాల్యూ ఉండదయ్యా, పై నెట్వర్క్ సప్లై ఎక్కువ ఉంది. ఇనిషియల్ స్టేజ్లోనే మనకు ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యింది అంటే కనుక మనకు బిట్వీన్ $1 to $3 లేదా $5 బిట్వీన్లోనే మనకు వాల్యూ ఉంటుంది అని మొన్న ఒక వీడియో చేశాను. దాని తర్వాత ఇంకొక వీడియో కూడా చేశాను. బిట్గెట్, ఓకేఎక్స్, Gate.io, MEX గ్లోబల్, వీటిల్లో అయితే లిస్ట్ అయితే అవుతుంది. ఒకవేళ అప్పుడప్పుడు లిస్ట్ అయ్యింది అంటే కనుక మీరు మీ యొక్క వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజెస్కి మూవ్ చేసుకోవడము ఇబ్బంది పడతారనేసి నేను ముందుగా భావించి 2 రోజుల ముందే ఏ విధంగా ఎక్స్చేంజెస్లో డిపాజిట్ చేయాలి అనేసి నేను వీడియో పెట్టాను. అప్పుడు కూడా కామెంట్స్ చాలామంది రాశారు, అసలు అఫీషియల్ ఇన్ఫర్మేషనే లేదు, లిస్టింగ్ అనే ఇవ్వలేదు, మీరు చూస్తే డిపాజిట్ చేయమంటున్నారు అని. నేను క్లారిటీ చెప్పాను, 1 or 2 మాత్రమే డిపాజిట్ చేసుకోండి అని. సో అది చాలామందికి ఇప్పుడు యూస్ఫుల్ అయింది. చాలామంది థ్యాంక్ యూ చెప్తున్నారు. బ్రదర్, మేము ఇనిషియల్లోనే పై నెట్వర్క్ $2 ఉన్నప్పుడు మేము అమ్ముకున్నాము, సో మీరు ఏ విధంగా డిపాజిట్ చేయాలో చెప్పకుంటే మేము ఇబ్బంది పడేవాళ్ళమని. సో అదంతా వేరే మ్యాటర్ అనుకోండి. ఒకటి ఫైనల్లీ చెప్తున్నాను చూడండి, చాలామంది యూట్యూబర్స్, నేను పేర్లు చెప్పాలి అని అనుకోవట్లేదు, వాళ్ళు నమ్మిన దానిపైనే వాళ్ళు వెళ్తున్నారు, దాంట్లో తప్పు లేదు. కానీ ఒక యూట్యూబర్ అంటే ఎలా ఉండాలంటే, యూట్యూబర్ యొక్క సబ్స్క్రైబర్స్ ఆ యూట్యూబర్ని ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే విధంగా ఉంటారనమాట. సో ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకు తెలిసి ఉంటుందని. సో అలాంటప్పుడు యూట్యూబర్స్ ఏం చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ఏదో స్వలాభం కోసం అంత పోతుంది ఇంత పోతుంది. ఇంకా నేను షాక్ అయింది ఏంటంటే, చాలామంది రాబోయే ఒక 5 సంవత్సరాల్లో బిట్కాయిన్ని తలదంటుంది, బిట్కాయిన్ కన్నా ముందు కూర్చుంటుంది. ఎలా అండి మీరంతా ఎలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. క్రిప్టో కరెన్సీ గురించి కొంచెం మీరు మార్కెట్ క్యాప్ ఏంటి, టోటల్ సప్లై ఏంటి, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకు ప్రపంచంలో ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఫైనల్లీ ఒకటే చెప్తున్నాను, మనకు పై నెట్వర్క్ అయితే వచ్చేసింది, ఓపెన్ మైన్ నెట్ అనమాట. సో లిస్టింగ్ ప్రైస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే కనుక చూపిస్తూ ఉంది. దాదాపుగా 0.000తో వాల్యూ స్టార్ట్ అయ్యి $3 వరకు వెళ్ళి మళ్ళీ మనకి ఇప్పుడు $1.19 దగ్గర అయితే ఉంది. చాలామంది అమ్ముకోవాలా ఉంచుకోవాలా అని అడుగుతున్నారు. చెప్తున్నాను, మీకు ప్రాఫిట్ కావాలి అంటే కనుక కొన్ని కాయిన్స్ అమ్ముకోండి, తప్పేం లేదు. సో ఈ వాల్యూ ఇలానే ఉంటుందా అంటే ఇది ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంది. సో కారణం ఏంటంటే పై టీం వాళ్ళు కానీ క్లారిటీగా చెప్పేశారు. సో ది ఓపెన్ మైన్ నెట్ అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దీని కిందకి ఏమొస్తాయంటే, మీరు మీ యొక్క పై కాయిన్స్ని వ్యాలెట్ టు వ్యాలెట్ లేదా వరల్డ్లో ఏ వెబ్సైట్కైనా లేదా ఏ ఎక్స్చేంజ్కైనా మూవ్ చేసుకొని మీరు కావాలంటే అమ్ముకోవచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు. ఫ్రీ బర్డ్స్ అనమాట. మీతో ఎన్నుంటే అవి మీరు వాళ్ళు ఫుల్లీ మైగ్రేషన్లో వదిలిన తర్వాత మీరు లాకప్ పోర్షన్ కాకుండా రిమైనింగ్ మీకు వచ్చి ఉంటాయి కదా, వాటిని మీరు ఫుల్లీ ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అని చెప్పారు. ఎక్స్చేంజెస్లో లిస్ట్ కూడా వీళ్ళు హింట్ ఇచ్చేశారు. ఇక్కడ మేము ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తున్నామని చెప్పలేదు, కానీ మీరు ఎక్స్చేంజెస్కి మూవ్ చేసుకోవచ్చు అన్నారంటే దాని అర్థం వచ్చేసి మీరు ఎక్స్చేంజెస్లో అమ్ముకోవచ్చు అని అర్థం అనమాట. సో ఎక్స్చేంజెస్లో ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది అమ్మేసుకున్నారు. చాలామంది మూర్ఖంగా ఇంకా $100 పోయేంత వరకు అలాగే పెట్టుకుంటామని అంటున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది చెప్పారు కదా, ఒక 100 పైకాయిన్లకి గోల్డ్ కొనొచ్చు, లేదా 100 పైకాయిన్లకి స్థలం కొనొచ్చు అనేసి. 100 పైకాయిన్లు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా మీలో
అదే 100 కాయిన్లకి స్థలాలు కానీ గోల్డ్ కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సో ఇదంతా రియల్ యూటిలిటీ అనమాట. ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే ఇంకా మోర్ అడాప్షన్ జరగాలి. ఇంకా ఈ పై కాయిన్ అనేది ఇప్పుడిప్పుడు ఇంకా బయటకి కడుపులో నుంచి బయటకు వస్తున్న ఒక శిశువు లాంటిది అనమాట. ఇక్కడ నుంచి అది 6 మంత్స్కి నడుస్తుందా, 1 ఇయర్కి నడుస్తుందా, లేదా కొంతమందికి 2 ఇయర్స్ పడుతుందా, సో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదంతా డిపెండ్ అపాన్ కమ్యూనిటీ పైన ఉంటుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు మనకు పై యూటిలిటీ యాప్స్ కూడా రిలీజ్ త్వరలోనే చేస్తారు. అక్కడ బిజినెస్లో ఏ విధంగా గ్రో అవుతుంది ఇదంతా చూడాల్సి ఉందన్నమాట. ఎనీవే ఫైనల్లీ చెప్తున్నాను, మోర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి 6 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళకి ఈరోజు గుండెపోటులాగానే వచ్చేసి ఉంటుంది. సో కారణం ఏంటంటే చాలామంది యూట్యూబర్లు కనీసం ఫస్ట్ డేనే $50 లేదా $100 $314 ఉంటుందని చెప్పారు. అది విని మనమంతా, అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని ఒక్కటే అంటే అని మీరు ఫీల్ అవుతారు. గొర్రెల్లాగా ఆ వ్యక్తికి ఏం తెలుసు సబ్జెక్ట్ అని లేకోకుండా నమ్మేశాము. సో ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? మీలాంటి వాళ్ళే కదా. సో అందుకే చెప్తున్నాను, ఏదైనా రియల్లో ఉండండి, ఊహల్లో అయితే ఉండద్దు. నేను ఎవరైనా డిసప్పాయింట్ చేయాలని చెప్పడం లేదు. సో చాలామంది పక్కదారులు పట్టి హెల్పింగ్ చేయాలని ఆఫీసులు అవి ఇవి పెడుతున్నారు, వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. నేను కూడా త్వరలో నేను ఉన్న ఇంట్లోనే ఒక రూమ్ ఉంది, దాంట్లో ఆఫీస్ లాగా పెడుతున్నాను. ఇక్కడ మనకు పై గురించి పెట్టడం లేదండి. క్రిప్టోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా సంప్రదించవచ్చు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. నేను ఒక ముహూర్తం చూసేసి నేనైతే చెప్తాను ఓపెనింగ్ డేట్, అడ్రస్ అంతా. సో ఇక్కడ ఓన్లీ జెన్యూన్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే గాల్లో కాకుండా భూమిపైన ఉండాలనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. అంతేగాని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా పై వాల్యూ $50 $100 ఉంటుంది బ్రదర్, $1,00,000 ఉంటుంది, మీరేంది ఇట్లా చెప్తున్నారు, మీకు సబ్జెక్ట్ తెలియదు ఏం తెలియదు అనేటట్టుంటే అలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వద్దండి. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈరోజు మీరు ఏమన్నా వీడియోస్ చూస్తుంటే $50 $100 $1,00,000 అని వాళ్ళకి మీరు ధైర్యంగా ఈరోజు ప్రశ్నించండి. సో దానికి సమాధానం చెప్పే అనేది వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్లీ సమాధానం చెప్పాలి ఈ రోజున. ఎందుకంటే మనకు ఎక్కువ హైప్ ఇచ్చి ఈ రోజున ఇలా అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, బ్రదర్ ఏంటి బ్రదర్, మేము నిన్నటి రోజున ఒక్కొక్క పై కాయిన్ ఈరోజు లిస్ట్ అవుతుందని $300 $400 $500 పెట్టి కూడా కొన్నాను. సో వేరే యూట్యూబర్స్ దగ్గర వేరే వాళ్ళ దగ్గర నేనే కొన్నాను. ఈరోజు చూస్తే కనుక ఒక్కొక్క కాయిన్ $100 $150 మాత్రమే మనకు లిస్టింగ్ అయింది. ఇది ఎంతవరకు డౌన్ అవుతుందో మనకు కూడా ఐడియా లేదు అనేసి. సో అందుకే చెప్పానండి, నేను పై బయ్యింగ్ సేలింగ్ అనేది చాలా డేస్ బ్యాకే ఆపేయమని చెప్పాను, కొనద్దని కూడా చెప్పాను. ఎనీవే ఒకటి చెప్తున్నాను, ఈరోజు మనకు పై కాయిన్ అనేది ఓన్లీ ఓపెన్ మైండెడ్ రిలీజ్ చేసింది. దీనికి ఎటువంటి కట్టుబాటులు లేవు. మీరు అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు, లేదంటే లోకల్ మార్కెట్లో మీ ఏరియాలో షాప్స్కి కానీ ఇట్లా దేనికైనా మీరు పే చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు. బట్ దీని వాల్యూ ఇంతేనా అంటే కనుక అది కాలమే నిర్ణయించాలి. అసలైన వాల్యూ అయితే ఇది కాదు. 6 ఇయర్స్ నుంచి వీళ్ళు ఏం డెవలప్మెంట్స్ చేశారు, రాబోయే ఇంకో 1 or 2 ఇయర్స్లో ఏం డెవలప్మెంట్స్ చేస్తారు అనే దాన్ని బట్టే వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. చూద్దాము ఈ పైని వరల్డ్ అంతా యాక్సెప్ట్ చేస్తుందా. ఒకవేళ చేసింది అంటే డెఫినెట్లీ మనకు మీరు అనుకున్న విధంగా $10 to $50 ఈజీగా వితిన్ 1 to 2 ఇయర్స్ లోపలే వాల్యూ అయితే వస్తుంది. సో ఇప్పటికైనా మోసపోకుండా ఊరికనే మీరు మీ పనులు మానుకొని మాకు ఈ పై కాయనే లక్షాధికారులను చేస్తుంది, రాజుల్ని చేస్తుంది, నెత్తిపైన కిరీటాలు పెడుతుంది అనే మనస్తాపం నుంచి బయటికి రండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు, నా యూజర్స్ నా ఫాలోవర్స్ అనేది జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇంత చెప్తున్నాను అనమాట. మీకు సోది అని అనిపిస్తే కనుక వెంటనే స్కిప్ చేసేసేయండి. ఈరోజైతే కనుక ఈ వీడియోలో ఇంతే మాట్లాడాలనుకున్నాను. సో మీకు ఇంకా జెన్యూన్ కంటెంట్ కావాలి, హైప్ లేకోకుండా ఉన్నది ఉన్నట్టు కావాలి అనేటట్టుంటే మన యూట్యూబ్ ఛానల్ని, దాంతోపాటుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. త్వరలోనే మీకు ఇఫ్ ఇన్ కేస్ నేను ఆఫీస్ కనుక పెడితే మీకు ఎటువంటి సహాయం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనేది కూడా నేను ఒకసారి అన్నీ ఆలోచించుకొని త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్తాను. ఓకే గైస్, ఇట్స్ యువర్ చందు. నేను ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నా తప్పులు ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. చాలామంది నాకన్నా నాలెడ్జ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, అలాగే నాకన్నా మూర్ఖులు కూడా ఉన్నారనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇట్స్ యువర్ చందు. ఎనీవే ఫైనల్లీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను కూడా 6 ఇయర్స్ బ్యాక్ పై నెట్వర్క్ నుంచే నా జర్నీ స్టార్ట్ అయింది. అలాగని
పై నెట్వర్క్లో సత్తా లేనిది నేను సత్తా ఉందని చెప్పలేను కదా. డే 1లోనే $1,00,000 వస్తుంది అని నేను చెప్పలేను కదా. సో అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. పై అనేది బెస్ట్ ఎవర్ ప్రాజెక్ట్. ఐ నెవర్ సా బిఫోర్, బట్ ఇట్ విల్ బీ టేక్ సమ్ టైమ్, సమ్ ఇయర్స్. కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఉన్న ప్రైజ్ని అయితే కనుక బాధపడద్దండి. హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేయండి. ఇంకా మనకు ముందుకి ఇంకా ఏం జరగబోతోంది అనేసి నేను కీప్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇట్స్ యువర్ చందు.